హలో ఫ్రెండ్స్, నేను మీ నవేష్ నావిగేటర్. మనకి జంట కనిపిస్తున్నాడు కదా. ఈ జంట అయితే అమ్మాయి పేరు వచ్చేసి గ్రీష్మ, అబ్బాయి పేరు వచ్చేసి శరణ్. అమ్మాయి వచ్చేసి తమిళనాడు, అబ్బాయి వచ్చేసి కేరళ. ఇద్దరిది వాకబుల్ డిస్టెన్స్ మహా అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదండి. సో ఇక్కడ అమ్మాయికి అయితే కేరళ గవర్నమెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష అనమాట. సో నిజానికి అమ్మాయికి ఉరి శిక్ష వేయొచ్చా, మరి ఎందుకు కోర్టు అంతలా రియాక్షన్ తీసుకుంది అంటే అంత పెద్ద శిక్ష వేయడానికి రీజన్ ఏంటిదో నేను అవన్నీ మీకు క్లియర్ గా చెప్తాను, వినండి. అమ్మాయి చూడడానికి ముద్దుగా బొద్దుగా బాగానే ఉంది కదండి. అవును, నిజం బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయిని ఈ అమ్మాయి చంపేసింది, వాళ్ళ లవర్ని. ఎందుకు చంపేసింది అనేది పెద్ద ట్విస్ట్ ఉంది. దాని గురించి మీరు వినాలంటే నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేటెడ్ న్యూస్ కోసం వేచి ఉండండి. సో ఇక్కడ నుంచి టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా మరీ చూడండి, చెప్తాను. అమ్మాయి ఎందుకు చంపేసిందంటే 2022లో ఈ అమ్మాయికి ఒక ఆర్మీ సంబంధం వచ్చింది. ఆర్మీ సంబంధం నుంచి వెల్ సెటిల్డ్ అబ్బాయి, నాకు మంచి గవర్నమెంట్ ఉన్నవాడు వచ్చింది కదా, ఇంకా నేను ఇలాగే అయితే వదులుకోవాలి, ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని మంచిగా సెటిల్ అవ్వాలని అమ్మాయి అయితే ఆలోచించుకుంది. సో ఈ మూమెంట్లో ఏం జరిగిందంటే ఇలాగైనా అబ్బాయిని కలిసి చెప్పేద్దాము, నాకు ఇలా సంబంధం వచ్చింది, ఆర్మీ సంబంధము, మనం విడిపోదామని చెప్దామని అమ్మాయి అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మాయి అయితే ఒక 2-3 టైమ్స్ కలిసి చెప్దాం అనుకుంది. కానీ ఎందుకో చెప్పలేకపోయింది, భయం వేస్తుంది అనమాట. ఎక్కడ అబ్బాయి ఏమనుకుంటాడో, మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమో, ఇన్ని రోజులు మేము లవ్ చేసుకున్నాం కదా, ఈవెన్ మేము ఫిజికల్ గా కలిసినాం కదా, ఇక్కడ కూడా తిరిగాము, ఇవన్నీ మాకు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి, మళ్ళీ అబ్బాయి డిప్రెషన్ లో వెళ్ళిపోతాడేమో అనేసి అమ్మాయి అయితే భయంతో చెప్పలేదు. కానీ ఈ భయం కాస్త ఆమెకైతే చంపేంత దూరం తీసుకెళ్ళిందండి. ఇంటికి వచ్చి మళ్ళీ ఏం ఆలోచించిందంటే అబ్బాయి దగ్గర అయితే నా వీడియోస్ ఉన్నాయి, నా ఫొటోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది కదా, రేపు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తాడో అవన్నీ చూపించి అని అమ్మాయి భయపడి థింక్ చేసింది. ఇక ఎలా అయితే కుదరదు, నేను చెప్పలేకపోతున్నా కదా, చంపేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఇక ఫిక్స్ అయిపోయి యూట్యూబ్ లో వెళ్ళి కొన్ని వీడియోస్ చూసి ఆమెకి ఏం థాట్ వచ్చిందంటే పారాసెటమాల్, హై డోస్ ఉన్న పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకొని మనం వాటర్ వేసినాం అనుకో మెల్లగా చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకొని వాటర్ లో కలిపి అబ్బాయికి కాల్ చేసి ఏమన్నదంటే మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు రావచ్చు కదా అనేసరికి అబ్బాయి ఆ అమ్మాయిని నమ్మేసి ఇంట్లోకి వచ్చాడు. ఇంటికి రాగానే ఏమైందంటే అమ్మాయికి అలసిపోయి వచ్చావు కదా, వాటర్ తాగమన్నది. గ్లాస్ లో వాటర్ ఉంది, కొంచెం తాగిండు. తాగంగానే చేదుగా అంటే కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట. అబ్బాయి పక్కన పెట్టేసి వాటర్ బాగాలేదు, పాడైపోయిందేమో అనేసి అన్నాడు. ఇక కాసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయి మళ్ళీ ఇంకో థాట్, అంటే వీళ్ళు వాటర్ తాగుతలేడు కదా అనేసి జ్యూస్ బాటిల్ తీసుకుంది. ఇద్దరికి జ్యూస్ బాటిల్ తీసుకొని ఒక జ్యూస్ బాటిల్లో మళ్ళీ పారాసెటమాల్ టాబ్లెట్స్ కలిపింది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళారో ఆ జ్యూస్ బాటిల్ ఉంటుంది కదా, అందులో పారాసెటమాల్ టాబ్లెట్ కలిపి ఒకటి అబ్బాయికి ఇచ్చింది, ఒకటి ఈమె తీసుకుంది అనమాట. సో అబ్బాయి తాగిన దాంట్లో అయితే పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది, మహా అయితే ఒక 50 ml తాగి ఉంటాడు. తాగిన తర్వాత మళ్ళీ చేదు కనిపించేసరికి ఈ జ్యూస్ పాడైపోయిందేమో, బాగాలేదని దాన్ని కూడా విసిరేసింది. దాన్ని కూడా పడేసినప్పుడు ఏమైందంటే ఇక దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయి ఆలోచించింది, ఇలా అయితే తాగుతున్నాడు కదా, చేదు ఉందని అంటున్నాడు కదా, మరి ఎలా అని ఆలోచించింది. అయితే ఇక్కడ కాషాయ మందు అంటే చెట్టు నుంచి రసం వస్తుంది కదా, సో అది మన బాడీ సరిగ్గా లేనప్పుడు మనం ఆ చెట్టు మందు తాగుతుంటాం కదా, ఆ మందు అమ్మాయికి థాట్ వచ్చి అందులో సెర్చ్ చేసింది. ఏం చేసిందంటే దాని బదులు పురుగుల మందు కలిపేసింది ఎందులో, మన చెట్టు మందులో కలిపేసి ఏం చేసిందంటే అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వస్తావా, నువ్వు వస్తే నీకు ఇలా అనేసి గ్యాప్ ఇచ్చి వదిలేసింది అనమాట. అబ్బాయి ఏం చేసిండు, వాకేబుల్ డిస్టెన్స్ కదా అని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వచ్చి అమ్మాయి దగ్గర వచ్చిండు. రాగానే అమ్మాయి ఏమన్నదంటే నీకోసం నీ హెల్త్ బాగుండాలని నేను కాషాయ మందు తెచ్చాను, చెట్టు మందు తెచ్చాను, ఇది నువ్వు తాగు, బాగుంటుంది, కొంచెం చెడుగా ఉంటుంది కానీ నీ హెల్త్ బాగుంటుంది, తాగితే మనకు ఎటువంటి డిసీజ్ అనేది రాదనేసరికి అబ్బాయి నమ్మేసి గుడ్డుగా తాగేసిండు. అది తాగిన తర్వాత చేతుకున్నా కానీ ఇక తను చెప్పిందనేసి తను తాగేసిండు. తాగంగానే ఏమైందంటే ఇంటికి వెళ్ళిపోగానే అమ్మాయి ఇక్కడ నుంచి సారీ అని మెసేజ్ చేసింది. నాకెందుకు సారీ చెప్తున్నావు అంటే నువ్వు తాగిన కాషాయం మంది ఏంటంటే అది కొంచెం చెడిపోయింది, బాటిల్ ఉంది కదా కొంచెం చెడిపోయింది, బట్ నీకేం కాదు, డోంట్ వరీ, చిన్నగా స్టమక్ పెయిన్ వస్తుంది అని అన్నది. ఇక సర్లే అని అబ్బాయి కూడా సరే నాకు ఏం కాదు కదా అనేసి లైట్ తీసుకున్నాడు. 2 days 3 days తర్వాత ఏమైందంటే అబ్బాయికి మెల్లగా లోపల పెయిన్ అనేది స్టార్ట్ అయింది. ఏదైతే కాషాయం మందు ఉందో ఆమె వేసింది పురుగుల మందు మన బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ ఒక్కొక్క పార్ట్ మెల్లమెల్లగా కాలుతూ చెడిపోతూ ఉంటుంది అనమాట లోపల. సో ఆ అబ్బాయికి అర్థం కాలే, లోపల పెయిన్ వస్తుంది అంటే లోపల ఆర్గన్స్ అనేది మెల్లమెల్లగా కాలుతుంది, బర్న్ అవుతుంది లోపల. బట్ అబ్బాయికి తెలుస్తలే, ఏమనుకున్నాడు, నాకు నా పిల్లనే కదా మందు ఇచ్చింది, కొంచెం ఏదో స్టమక్ పెయిన్ లా వస్తుందని అన్నది కదా, నార్మలే అనుకున్నాడు. ఆఫ్టర్ 1 week తర్వాత అది కాస్త ఎక్కువ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నేను 1 week నుంచి నాకు స్టమక్ పెయిన్ వస్తుందిరా, నేనైతే
మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరిని గెలవాలి, బట్ నా లవర్ని కలిశాను. నా లవర్ని గెలవంగానే నాకు ఒక కాషాయ మందని బాటిల్లో ఉండే ఆ మంది ఇచ్చింది, నేను తాగిన. ఎందుకు బాగుంటుందంటే తాగిన, బట్ నాకు ఇప్పుడు ఎందుకో లోపల పెయిన్ ఎక్కువ వస్తుంది అనేసరికి వాళ్ళ ఫ్రెండ్ దాన్ని గమనించి వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేసిండు. అడ్మిట్ చేయగానే వీళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ సడన్గా అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇక్కడ అబ్బాయి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలా అని. దాని తర్వాత మన బాడీని పోస్ట్ మార్టం చేస్తారు కదా, పోస్ట్ మార్టం చేసేటప్పుడు రిపోర్ట్లు అన్ని వచ్చినాయి అనమాట. సో ఇక్కడ అమ్మాయికి శిక్ష వేయడం జరిగింది. కోర్టుకు వెళ్ళారు, హాజరు చేశారు. ఫస్ట్ టైం అమ్మాయికి జైలు శిక్ష కూడా పడ్డది. దాని తర్వాత ఇలా లాయర్ వచ్చేసి మళ్ళీ అమ్మాయిని బయటకు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వీళ్ళు రీఅటెంప్ట్ చేశారు కోర్టులో. మీరు అలా ఎలా వదిలేస్తారు, మీరు అసలు ఎవిడెన్స్ లేకుండా ఎలా వదిలేస్తారు అనేసరికి మళ్ళీ రీఅటెంప్ట్ చేశారు. మళ్ళీ కోర్టు కేసు వేయడం జరిగింది. యాక్చువల్లీ ఇదంతా జరిగింది 2022లో, కానీ అమ్మాయికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇప్పుడు ఇచ్చారండి. ఆఫ్టర్ 3 years తర్వాత. అబ్బాయి 2022లో చనిపోయాడు, బట్ అమ్మాయికి 3 years తర్వాత క్యాపిటల్ పనిష్మెంట్ ఇప్పుడు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ రీఅటెంప్ట్, వీళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల మళ్ళీ రీఅటెంప్ట్ చేయడం జరిగింది. అమ్మాయి తరపున లాయర్ ఉంటారు కదా, ఆమె వచ్చేసి ఏమన్నదంటే అమ్మాయిని ఎక్కువ బ్లాక్మెయిల్ చేయడం వల్ల అబ్బాయి దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ఉన్నాయి. సో ఈమెని నేను పెళ్లి ఎలా చేసుకుంటావు, నేను చేయని అని బ్లాక్మెయిల్ చేశారని చెప్పాడు. బట్ అప్పటికే కోర్టు అయితే యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏమని రైజ్ చేశారంటే అమ్మాయి మరి ఇంత చిన్న వయసు ఉంది కదా, మీరు అలా ఎలా శిక్ష వేయగలుగుతారు, వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి, మీరు అలా వేయకూడదు కదా, ఒక కోర్టు నుండి ఇలా వేయగలుగుతారు ఒక అమ్మాయిని అంటే. దానికి కూడా ప్రూఫ్ లేకపోవడం వల్ల దానికి కూడా కోర్టు అంత సీరియస్ తీసుకోలే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమని రేజ్ చేశారంటే అమ్మాయికి మెంటల్లీ కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల ఇదంతా జరిగింది, దానికి మీరు ఎక్స్క్యూజ్ చేస్తారని మేము కోర్టు వారిని కోరుతున్నామంటే మీరు ఏదైనా ఎవిడెన్స్ ద్వారా చూపిస్తేనే మేము వదలగలుగుతాం అన్నట్టు కోర్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అక్కడ జడ్జ్ అమ్మాయిని ఏమని అడిగారంటే ఎందుకమ్మా ఇలా చేశావు, నిన్ను ఇంతలా నమ్మాడు కదా, నేను ఇంత నమ్మే నువ్వు వచ్చిండు కదా, నువ్వు ఇంత కిరాతంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, నువ్వు ఫస్ట్ 2 attempts చేసినప్పుడే అబ్బాయి ఇంకా తెలుసుకోలేక నిన్ను గుడ్డిగా నమ్మిండు, మరి నువ్వు అలా ఎలా చేయగలుగుతావు అనేసి అన్నాడు. అమ్మాయి దగ్గర ఆన్సర్ లేకపోవడంతో అక్కడ కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే అమ్మాయిని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఆమెని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియాలో చాలా రేర్ అండి. ఒకటి 90s కాలంలో జరిగింది, అప్పుడు అబ్బాయికి ఇలాగే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ అన్నమాట ఇండియాలో జరగడం. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అమ్మాయికి కూడా ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రేమించుకున్నంతవరకు బాగానే ఉంది, తిరుగుతారు ఇద్దరు సరదాగా, ఇద్దరిది ఇక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు తిరుగుతారు, అంతా చేస్తారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలను వాడుకుంటారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలను వాడుకుంటారు, అంతవరకు బాగుంది. కానీ ఈ చంపుకోవడం ఎందుకు, ఏదో ఒకటి అండర్స్టాండింగ్ వెళ్ళిపోవచ్చు కదా. మీరు అక్కడ అబ్బాయిని కూడా గమనించారా, ఎంత సున్నితమైన మనసు అంటే 2 సార్లు అటెంప్ట్ మర్డర్ చేసినా కానీ అమ్మాయి పైన ఒక్క డౌట్ కూడా పడకుండా కానీ 3rd times మళ్ళీ పిలిచిందని తన దగ్గర వెళ్ళంగానే అతి కిరాతంగా కనిపించను. అందుకే కోర్టు ఎందుకు ఆమెకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చిందంటే మనం ఎవరికైనా మర్డర్ చేయముందు 1-2 సార్లు చేసి తను బతికినంటే వదిలేయాలి, అంతేగాని మళ్ళీ చచ్చిన పామునే సంపుదామని వెంట పడితే దానికి పనిష్మెంట్ ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ప్రతి కపుల్స్కి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు లవ్ చేసేటప్పుడు జాగ్రత్త. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరిని నమ్మకండి, ఈ కాలంలో అసలే నమ్మకండి ఎవరిని. ఎందుకంటే ఏ రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనా మనకు ప్రకృతి 1-2 సార్లు వార్నింగ్ ఇస్తుంది, 3వ మన దగ్గర రాకుండా చూసుకోవాలి. మనకు ఒకరు వదిలేసి వెళ్ళారంటే లైఫ్ ఇంకోరు వస్తారు లైఫ్లో, అంతే అనుకోవాలి. కానీ వాళ్ళ వెంటనే పడి మన లైఫ్ స్టైల్ మాత్రం చేయకండి. సరే, ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ న్యూస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను మీలో మీ నవీన్ నావిగేటర్ని.